గత వైసీపీ ప్రభుత్వంలో పేదల పేరుతో ఇచ్చిన ఇళ్ల స్థలాలపై కూటమి సర్కార్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. అందరినీ ఇల్లు కార్యక్రమంలో కేటాయించిన ఇళ్ల స్థలాల్లో అనర్హులను గుర్తించే పనిలో పడింది. దానిలో భాగంగా ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో అందరికీ ఇళ్లపై పునర్విచారణకు ఆదేశాలు ఇచ్చింది. 5 రోజుల పాటు రెవెన్యూ శాఖతో సర్వే చేయించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 15లోగా నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది. ఇక అందరికీ ఇళ్ల కార్యక్రమంలో ఇచ్చిన ఇళ్ల స్థలాల్లో ఎంతమంది ఇల్లు కట్టుకుంటున్నారనే విషయంపై సర్వే చేయించనున్నారు. ఇచ్చిన స్థలాల్లో ఎంతమందికి పట్టాలున్నాయని తేల్చనున్నారు. ప్రధానంగా అనర్హులను గుర్తించనున్నారు. సర్వేకు సంబంధించిన ఓ చెక్ లిస్ట్ ఫార్మాట్ ను కూడా జిల్లాల కలెక్టర్లకు పంపింది. దాంతో ఆయా అంశాల వారీగా సర్వే చేయనున్నారు రెవెన్యూ శాఖ అధికారులు. గతంలో అనర్హులు ఇళ్ల పట్టాలు పొందారని, కొంతమంది ఇంట్లో 2-3 కూడా ఇళ్ల పట్టాలున్నాయని పెద్ద ఎత్తున ఆరోపణలు వ్యక్తమయ్యాయి. చాలా మంది పట్టాలు పొంది స్థలాల్ని ఇతరులకు అమ్మేశారని కూడా విమర్శలున్నాయి. దాంతో అప్పట్లో ఇచ్చిన ఇంటి స్థలాన్ని అమ్మినా కొన్నా వెనక్కు తీసుకునే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఏపీ ప్రభుత్వం నిర్ణయంతో ఇళ్ల పట్టాలు పొందేందుకు తమకు అన్ని అర్హతలున్నాయని లబ్ధిదారులు నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. లబ్ధిదారులు సరైన ఆధారాలు చూపించకపోతే ఇళ్ల పట్టాలు రద్దయ్యే అవకాశాలున్నాయి. మొత్తంగా గత ప్రభుత్వంలో కేటాయించిన ఇళ్ల స్థలాలపై అధికారులిచ్చే సర్వే రిపోర్ట్ ఆధారంగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. మన కర్నూలు నగరంలో టాప్ క్లాస్ అండ్ రిచెస్ట్ విల్లాస్ ప్రాజెక్ట్ అనంత ఫిల్మ్ నగర్. ఇది కేఎంసీ లిమిట్స్ లో వెంకటరమణ కాలనీకి కేవలం 2.5 కిలోమీటర్లకు దగ్గరగా 40 ఎకరాలలో టాప్ క్లాస్ క్లబ్ హౌస్ అండ్ రిసార్ట్ విత్ బిగ్ సైజ్ స్విమ్మింగ్ పూల్, ఇలాంటి ఎంతో అద్భుతమైన డెవలప్మెంట్స్ తో అనంత ఫిల్మ్ నగర్. వెంటనే సంప్రదించగలరు.